ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అని అంటే దోచుకోండి, పంచుకోండి, తినేయండి, ప్రజలకు సంబంధించినటువంటి రేషన్ మాఫియా పదాలు నోళ్లు కొట్టి మీరు తీసుకెళ్ళండి, పంచకుండా తీసుకోండి. కానీ దానిలో ఏదన్నా ఉంటే మాత్రం ఆ వాటాలు ఏదన్నా ఉంటే నా దృష్టికి చెప్తే నేను ఏదన్నా సర్దుబాటు చేసేసి వాటాలు పనిచేస్తాను, ఆ వాటాలను మీకు తేడాలు వస్తే మీరు మాత్రం మైకుల్లో ఎక్కి మాత్రం మాట్లాడకూడదు, వీధికి ఎక్కకూడదు, రచ్చకెక్కకూడదు, పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయకూడదు, మీడియాలో మాట్లాడకూడదు అని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి విషయం ఈ మాఫియాకు సంబంధించి నియోజకవర్గ వారీగా దళారులు పెట్టుకున్నారు, మండలాల వారీగా దళారులు పెట్టుకున్నారు. ఆ మండలంలో ఉన్నటువంటి దళారులు ఎక్కడెక్కడ గ్రామాల నుంచి సేకరించాలా, కొన్ని నేరుగా రేషన్ షాపుల నుంచి సేకరిస్తున్నారు. ఇవ్వకుండానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ అనేటువంటిది పారదర్శకంగా ఇంటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఈరోజు అది తీసేశారు. పాపం పేదవాడు ఎవడో చదువు రానటువంటి వాళ్ళు లేకపోతే పాపం ఎస్టీలు ఎవడన్నా వెళ్తే మీ రేషన్ మేము అయిపోయిందంటే గమ్ముగా రావాల్సినటువంటి పరిస్థితి, మాట్లాడలేడు, ప్రశ్నించలేడు. ప్రశ్నించేటువంటి నాయకులనే గొంతు నెక్కేటువంటి వీళ్ళు సాధారణమైనటువంటి ఎస్టీలు పాపం పేదవాళ్ళు వెళ్ళి మాట్లాడి వాళ్ళ మీద శక్తి లేదు.